ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు నుండి విష్ణుమూర్తి 4 నెలలు నిద్రిస్తాడు. తొలి అనగా మొదటిది అని అర్థం. అంటే పండుగల్లో తొలి ఏకాదశి నుండే ప్రారంభం అవుతాయి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అని పిలుస్తారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఆచరించిన వారికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి ఇంట్లో అశాంతి సుఖము కలుగుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు ఇంట్లో స్త్రీలు బ్రహ్మముహూర్తం అంటే 3 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి పూజను ఆచరిస్తే ఆ ఇంట్లో 1000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈరోజు పసుపు రంగు చీరను ధరించడం వలన ఇంట్లో శాంతి కలుగుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా ఆరాధించే పూజ చేయాలి. తులసీ దళాలతో అర్చన చేయడం మహాపుణ్యకరం. ఈరోజు తులసీమాతను పూజిస్తే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఓం నమో నారాయణాయ అనే విష్ణు సహస్రనామం మరియు పారాయణం చేయడం చాలా మంచిది. ఈ నామం పారాయణం చేసిన వారికి డబ్బుకు లోటు ఉండదు. అలా విధంగా విష్ణువును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు అన్నం అసలే ముట్టకూడదు. ఈరోజు పాలు పండ్లు లాంటి పదార్థాలు మాత్రమే తినాలి. ఈరోజు జాగరణ చేస్తే చాలా మంచిది. 1000 యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు భాగవతం చదివితే చాలా పుణ్యం. ఈరోజు దానం చేయడం చాలా మంచిది. ఈరోజు నీరు బియ్యం బట్టలు ఏది వీలైతే అది దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మనసును విష్ణుమూర్తి మీద లగ్నం చేసి పూజను ఆచరిస్తే అంత మంచే జరుగుతుంది. ఈరోజు పిండి దీపం పెట్టడం కూడా చాలా మంచిది. ఈరోజు చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. అంటే విష్ణుమూర్తికి తప్పకుండా తులసి దళాలను పూజలో పెట్టాలి. అయితే ఈరోజు తులసి దళాలను అస్సలు కోయకూడదు. అందుకే ముందు రోజు తులసి దళాలను కోసి పెట్టుకోవచ్చు. ఈరోజు మాంసం తినకూడదు. మద్యపానం సేవించకూడదు. ఈరోజు ఉపవాసం ఆచరించాలి. ఉపవాసం ఆచరించలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. రాత్రి జాగరణ చేయాలి. విష్ణు సహస్రనామం చదవాలి. భగవద్గీత తప్పకుండా చదువుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. తొలి ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగము కార్యాలయాల్లో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు మంచి స్టేజ్లో ఉంటారు. తొలి ఏకాదశి నాడు దానం చేయడం చాలా మంచిది. దాంతో మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున పేదలకు అన్నదానం చేయాలి. నీటిని కూడా దానం చేయడం చాలా మంచిది. ఈరోజు బియ్యాన్ని కూడా దానం చేయొచ్చు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తొలి ఏకాదశి రోజున భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించండి. తమలపాకుపై ఓం విష్ణువే నమః అని రాసి పూజ చెయ్యండి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి దాచి ఉంచండి. డబ్బు బాధలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సరిగా లేకుంటే తొలి ఏకాదశి రోజున తులసీమాతను పూజించాలి. ఈ రోజున తులసీమాతతో పాటు లక్ష్మీదేవికి పూలు పండ్లు నైవేద్యంను సమర్పించండి. మీ దాంపత్య జీవితం బాగుపడుతుంది. గొడవలు తగ్గుతాయి. సంతోషంగా ఉంటారు. తొలి ఏకాదశి నాడు భగవద్గీతను పఠించడం అత్యంత పుణ్యమైనది. తొలి ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజలు చేయడం శుభప్రదం. రావి చెట్టుకు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు కింద మరియు ప్రదక్షిణలు చేయండి. దాంతో విష్ణువు లక్ష్మీదేవిని అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఇలా చేయడం వల్ల
ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి డబ్బు రాక పెరుగుతుంది. ఇంట్లో మనశ్శాంతికి డబ్బుకు లోటు ఉండదు. ఈరోజు ఇలా ఈ పనులు చేసి చూడండి, మంచి జరుగుతుంది. మీ ఇంట్లో శుభవార్తను వింటారు. మీ ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకుంటారు. మీకు అంతా మంచి జరుగుతుంది.